తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించుకుందాం. ఫాదర్, సన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, స్వాగతం స్వాగతం సుస్వాగతం. అలనాడు ఇశ్రాయేలు చేయి స్తోత్రములపై ఆసీనులైన మా దేవా యెహోవా, దీనులమైన మా స్తుతి స్తోత్రములపై ఆసీనులు కమ్మని ఘనంగా ఆహ్వానించుకుంటున్నాం. ఫాదర్, సన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, స్వాగతం స్వాగతం సుస్వాగతం. అలనాడు ఇశ్రాయేలు చేయి స్తోత్రములపై ఆసీనులైన మా దేవా యెహోవా, దీనులమైన మా స్తుతి స్తోత్రములపై ఆసీనులైనందుకు వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తుతులు స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. అలాగే నిల్చొని దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన ఉనికిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మొన్న మొదటి ఆదివారము బల్లారాధన గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ యొక్క వాక్య భాగాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. అప్పుడు ఒక అంశాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా నాకు బయలుపరిచాడు. అది మీకు తెలియజేశాను. నేను చెప్తారా? చెప్పండి చెప్పండి. మీరు ఎంతవరకు ఇంటికి వెళ్ళి మరలా విన్నదాన్ని గురించి కనీసం కొంచెమన్నా నెమరు వేస్తున్నారో తెలిసిపోద్ది. మీరు నెమరు వేసే వాళ్ళైతే, ఇంటికి వెళ్ళి కనీసం కాస్తన్నా జ్ఞాపకం చేసుకునే వాళ్ళైతే వెంటనే చెప్పగలరు. ఎవరో ఈ మూల ఎవరో ఒకరు చెప్తున్నారు. సరే చెప్పండి. ప్రభువును జ్ఞాపకం చేసుకొనుటకై ప్రభు బల్ల. ప్రభువును జ్ఞాపకం చేసుకొనుటకై ప్రభువు బల్ల అనే ఒక అంశాన్ని మనం ఆ రోజు తీసుకున్నాము. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజుతో అది పూర్తి కాలేదు. అది చాలా పెద్ద సబ్జెక్ట్ వచ్చింది. అందుకని నేను కొన్ని వారాలు ఈ యొక్క అంశం మీద మాట్లాడాలని దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ కలిగి ఉన్నాను నేను. హల్లెలూయా. కాబట్టి ఎన్ని వారాలు ఈ యొక్క అంశం మీద దేవుడు మాట్లాడిస్తాడు నాకు తెలియదు. కానీ
కొనసాగుదాం. హల్లెలూయా. ప్రభువుని జ్ఞాపకం చేసుకొనుటకై ప్రభు యొక్క బల్ల, అంటే ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రభువుని జ్ఞాపకం చేసుకునేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని మనం ఒక ప్రశ్న వేసుకున్నాం. ప్రభువుని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు? దానికి కొన్ని స్టెప్స్ మనము మాట్లాడుకున్నాం. దాంట్లో ఒక్క విషయాన్ని మనము వివరంగా తెలుసుకున్నాం. అది ఏంటి? ప్రభువుని ప్రేమించే వాళ్ళు ఆయన ఆజ్ఞలను గైకొంటారు అని. ఆయన ఆజ్ఞలను గైకొంటారు. కాబట్టి మనము దేవుని ఆజ్ఞలు అంటే ఏమిటి, ప్రాథమిక ఆజ్ఞలు అంటే ఏమిటి, ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉన్న ఆజ్ఞలు రెండు ఏమిటి, ప్రభు ఇచ్చిన కొత్త ఆజ్ఞ ఏమిటి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఆయన మాటలు గైకొంటే వచ్చే మాట్లాడండి కాస్తన్న వచ్చే ఆశీర్వాదాలు ఏమిటో తెలుసుకున్నాం కదా క్లుప్తంగా. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదాలని చదువుకున్నాం కదా. కాబట్టి ఇది మనము చాలా వివరంగా తెలుసుకున్నాం. దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన మాటలు, ఆయన ఉపదేశాలు బాగా తెలుసుకొని వాటిని గైకొని ఆ ప్రకారము జీవిస్తే తప్పకుండా ఆశీర్వదించబడతాం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రభువుని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఆయనను ఆరాధిస్తారు. ఆయనను ఆరాధిస్తారు, వర్షిప్ చేస్తారు, ఆరాధన చేస్తారన్నమాట. ఆరాధన చేస్తారు. హల్లెలూయా. ఆరాధన చేసేటటువంటి వాళ్ళు ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలని గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి. ఆరాధన చేసేవాళ్ళు 4 మాట్లాడరేమి 4 ప్రాముఖ్యమైన విషయాలని గుర్తుపెట్టుకొని ఆరాధన చేయగలగాల. హల్లెలూయా. వాటిల్లో మొదటిది ఏమిటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. రాసుకోండి. ఆరాధన సందేశాలు చెప్పేవాళ్ళు కూడా రాసుకోండి. ఆరాధన సందేశాలు చెప్పేవాళ్ళు కూడా దయచేసి రాసుకోండి. అప్పుడు మీరు చక్కగా ఒక ఆరాధన మెసేజ్ ఇవ్వగలుగుతారు. లేకపోతే మీరు బైబిల్ టీచింగో లేక ఉపదేశమో సందేశమో చేసేస్తారు. నిజంగా కరెక్ట్గా ఆరాధన మెసేజ్ మీరు తీసుకురావాలంటే ఇప్పుడు చెప్పే ఈ 4 విషయాలలో దేనితోనో ఒకదానితో ముడిపడి ఉంటుందన్నమాట. లేక 4 కలిసైన ఆరాధన మెసేజ్లోకి వస్తాయి. కాబట్టి మొదటిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. రెండవది కృతజ్ఞత అర్పణలు అర్పించడం. రాసుకోండి. రెండవది కృతజ్ఞత అర్పణలు అర్పించడం. మూడవది ప్రభు కొరకు సాక్షిగా ఉండడం. ప్రభు కొరకు సాక్షిగా ఉండడం. నాలుగవది పశ్చాత్తాపం, విరిగి నలిగినటువంటి హృదయము కలిగి ఉండడం. హల్లెలూయా. నాలుగవది ఏంటి? పశ్చాత్తాపం, విరిగి నలిగిన హృదయం కలిగి ఉండడం. ఈ 4 విషయాలు ఒక ఆరాధన చేసే వ్యక్తిలో ఉన్నట్లయితే అది దేవునికి ప్రీతికరమైన ఆరాధన అయిపోతుంది. హల్లెలూయా. కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదట కృతజ్ఞతాస్తుతిని గురించి మాట్లాడతాను. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతిని గురించి కొన్ని నిమిషాలు మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు ఏం సెలవిచ్చారంటే, తెస్సలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే
అక్కడ చాలా స్పష్టంగా వ్రాసిన మాట ఏమిటంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏదైనా ప్రతి విషయం అన్నప్పుడు దాంట్లో మొట్టమొదటి విషయం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం. ఏంది చెప్పండి? ప్రతి విషయం అన్నప్పుడు దాంట్లో ప్రధానంగా తీసుకోవలసిన విషయం ఏదన్నా ఉందంటే, అమ్మా చెప్పండి, అనుకున్న వాళ్ళు, పైన ఉన్న వాళ్ళు, ప్రధానంగా తీసుకోవలసినటువంటి విషయం ఏదన్నా ఉందంటే 2024 సంవత్సరాల క్రితం నిన్ను నన్ను సర్వలోకాన్ని ప్రేమించి పరలోకమును విడిచిపెట్టి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను శిలువ మరణం పొందినంతగా ఈ లోకానికి వచ్చాడే. నీకోసం నా కోసం సర్వలోక పాప పరిహారార్థం శిలువలో బలి అయి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆయన రక్తమునందలి విమోచనము ద్వారా మన పాపములకు క్షమాపణ, మన పాపములకు ప్రక్షాళన కలుగజేసి గొప్ప విమోచన విడుదల దయచేశాడే. హల్లెలూయా. ఆ ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రథమంగా ఆరాధనలో ఉండవలసిన ఒక విషయం ఏమిటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి వివరణ లేనటువంటిది ఆరాధన కానే కాదనమాట. ఎవరి గుండెలు పగలవు యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే తప్ప తగ్గింపు అనేది రాదు. విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ఆరాధించడం సాధ్యం కాదు. ఆయనను మనము ముందు పెట్టుకొని అప్పుడు ఆ శిలువ యాగమును ముందు పెట్టుకొని మనము ఆయన ఆరాధిస్తే అప్పుడు అస్సలైనటువంటి ఆరాధన కృతజ్ఞతతో మన హృదయంలో నుంచి, మన కడుపులో నుంచి ఇది ఉబ్బికి వస్తుంది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. అందుకనే దావీదు రాజు ఏమన్నాడంటే 50వ కీర్తన 14వ వచనములో, దేవుడు మన కొరకు బలియాగం చేశాడు, మనం స్తుతియాగము చేస్తాము అన్నాడు. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు. హల్లెలూయా. దేవుడు మన కొరకు బలియాగం అయ్యాడు, బలియాగం చేశాడు. మనం ఇప్పుడు స్తుతియాగము చేస్తాము. హల్లెలూయా. అంటే ఆయన ఏ విధంగా బలి అయ్యాడో, హల్లెలూయా, ఒక యాగంగా, అంటే ఒక యజ్ఞముగా, ఒక యాగ పశువు, ఒక యజ్ఞ పశువుగా, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యానికి ఒక వ్యక్తిని ప్రతిష్ఠ చేస్తే, ఏర్పరిస్తే, దాని కొరకే అతనిని లేక ఆమెను లేక ఒక జంతువును ఏర్పరిస్తే దాని కొరకు అది ఒక యజ్ఞ పశువు లేక యాగ పశువు అంటాం. హల్లెలూయా. మానవుల రక్షణార్థమై పరలోకము నుంచి పంపబడినటువంటి యజ్ఞ పశువు లేక యాగ పశువు దేవుని గొర్రె పిల్ల ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే 24వ వచనం 29వ వచనంలో ఏమని రాయబడింది? ఇదిగో
లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్ జీసస్. చూసారా? అంటే మానవుల పాపాలన్నిటినీ మోసుకొని ఆ పాపాల నిమిత్తం బలి అవ్వడానికి ఒక బలి పశువుగా, ఒక యాగ పశువుగా, ఒక యజ్ఞ పశువుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనేది అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు. దీర్ఘదర్శి, ఆయన ఒక గొప్ప దీర్ఘదర్శి, ప్రవక్తల లిస్టులో లేడు, కానీ ఒక గొప్ప రాజు, దేవుని మనసానుసారుడు, దేవుని హృదయానుసారి, కానీ అనేక ప్రవచనాలు రాశాడు. హల్లెలూయా. ఆయన రాసిన కీర్తనల్లో అనేక జరగబోయే సంగతులన్నీ రాశాడు. శిలువ దర్శనము చూశాడు. అందుకని 22వ కీర్తనలో ఆయన శిలువ దర్శనం అంతా రాస్తాడు. అందుకనే దావీదును దీర్ఘదర్శి అంటారు. హల్లెలూయా. అంటే ఒక ప్రవక్తల్లో ఒక ప్రవక్త. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాము. కాబట్టి దావీదు రాజు చూడండి ఏమంటున్నాడు, దేవుడు మన కొరకు బలియాగం చేశాడు, మనం స్తుతి యాగము చేస్తాము అంటున్నాడు. దానికి ముందు వచనాలు చదివితే ఈ యొక్క 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, పశువులు అర్పిస్తారా? చదవండి 11వ వచనం చదవండి. కొండ మళ్ళీ చదవమ్మా. వేయి కొండల మీద పశువులన్నీ నావే కదా, కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. వస్తున్నాను, నేను చూసి చదువుకుంటాను. ఏడో వచనం నుంచి చదువుతాం, బాగా అర్థమవుతుంది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడినైనను, నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ, 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశువాదులు నావశ్యమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేల రక్తము త్రాగుదునా? దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు. చూసారా? అవన్నీ నేను అడుగుతున్నానా? అవన్నీ నావే, నేను కలిగి చేసినవే. అంటే దావీదురాజు ఏమంటాడు అప్పుడు? దేవుడు కోరుకునేది స్తుతియాగము, స్తుతియాగము. హల్లెలూయా. దీనినే హెబ్రీ గ్రంథకర్త పౌలు గారు ఏమన్నారంటే జిహ్వా ఫలము అన్నాడు. జిహ్వా ఫలం అన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం తీయండి, 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. జిహ్వా ఫలం అంటే నోటి ఫలం. చెప్పండి, చెప్పలు కూడా దేని మంచి ప్రైజ్గా. జిహ్వా ఫలం అంటే నోటి ఫలం, నోటి ఫలము. అంటే నీవు హృదయపూర్వకంగా నీ యొక్క కడుపులో నుంచి ఉబికి వచ్చే కృతజ్ఞతతో హల్లెలూయా ఆయనకు లేక ఆయనను ఘనపరిచేటటువంటి, ఆయన మహిమపరిచేటటువంటి మాటలు నీవు పలకడము. హల్లెలూయా. అదే అన్నమాట జిహ్వా ఫలం అంటే. అదే అది ఎల్లప్పుడూ నేను చేస్తానంటున్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ
స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదుము. హల్లెలూయా. యేసయ్య నామాన్ని ఒప్పుకుంటూ ఆయన నామాన్ని మన యొక్క స్తుతుల ద్వారా, స్తోత్రముల ద్వారా, కీర్తనల ద్వారా, హల్లెలూయా, పాటల ద్వారా, మాటల ద్వారా, పద్యాల ద్వారా, గేయాల ద్వారా, ఏ విధంగానైతే ఈ నోటి ద్వారా నీవు ఆయనను హానర్ చేసేది, ఆయన్ను మహిమపరిచేది, ఆయన గౌరవించేది, ఆయన ఘనపరిచేది, ఆయన నామాన్ని పైకెత్తేదే నిజమైన స్తుతి యాగము. హల్లెలూయా. అదే జిహ్వా ఫలం. హల్లెలూయా. నీ హృదయాంతరంగాలలో నుంచి పొంగి వచ్చేటటువంటి స్తుతి యాగముతో జిహ్వా ఫలం ఆయనకు మనము అర్పించాలి. హల్లెలూయా. అందుకనే పౌలు గారు ఎఫ్సి పత్రికలు ఏమన్నాడంటే, దేవునికి జిహ్వా ఫలం, ఎల్లప్పుడూ స్తుతియాగం చేసే నీ నోట మరలా బూతులు ఎందుకు వస్తున్నాయి, అపవిత్రమైన మాటలు ఎందుకు వస్తున్నాయి? అవి రాకూడదు. హల్లెలూయా. అవి మనకు తగవు. మనలో నుండి కృతజ్ఞత వచనమే రావాలి అంటాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్ జీసస్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి చదువుతాం ప్రియులరా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ, మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. హల్లెలూయా. మన కొరకు స్తుతియాగము, మన కొరకు బలియాగము చేసినటువంటి ప్రభువుకి స్తుతియాగము సమర్పించే నీ యొక్క నోరు, నా యొక్క నోరు, మన నోరు అతి పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మన హృదయం అతి పరిశుద్ధంగా ఉండాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హల్లెలూయా. దేవుని పట్ల ఎంతో కృతజ్ఞత కలిగినటువంటి విషయాలతో నీ హృదయాన్ని నువ్వు నింపుకున్నప్పుడు నువ్వు నోరు తెరిస్తే స్తుతియాగము వస్తుంది. హల్లెలూయా. జిహ్వా ఫలము అంటే నీ నోటి ఫలముల ద్వారా, పవిత్రమైన ఫలముల ద్వారా, అనగా పరిశుద్ధమైన నీ మాటల ద్వారా దేవుడు ఎంతో ఆనందిస్తాడు, మహిమ పొందుకుంటాడు. హల్లెలూయా. వాటిని జుర్రుకుంటాడు, స్వీకరిస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. ప్రియమైన దేవుడు అంటే ఆ మహాపరిశుద్ధుడైన దేవునికి తగినటువంటి పరిశుద్ధమైనటువంటి జిహ్వా ఫలం మనము సమర్పించాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. అంతే, కృతజ్ఞత వచనమే. కాబట్టి ఆరాధన అనే దాంట్లో మొదటి భాగం అదే. ప్రతి విషయములు అంటే మొదట ప్రధానమైన విషయం ఏంటంటే మన ప్రభు అయిన ఆయన ఎలా బలియాగం చేశాడో, నీకోసం నా కోసం ఎలా బలి అయ్యాడో, ఎలా మనకు రక్షణ కార్యం తీసుకొచ్చాడో, మనకు ఎలా విమోచన దయచేశాడో, ఎలా మనలను ఉగ్రత నుంచి తప్పించబోతున్నాడో, నరకము నుంచి ఎలా తప్పించబోతున్నాడో, దాని కొరకు ఆయన ఎలాగూ యొక్క గొప్ప యాగం చేశాడో, ఇవన్నీ తలపోసుకొని ఆయన్ని గణపరిచేదే, మహిమపరిచేదే నిజముగా ఆరాధనలో మొదటి భాగం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. 34వ కీర్తనలో కూడా దావీదు రాజు ఇలా రాశాడు. 3వ వచనాన్ని చదువుతాం. నాతో సగం మింగేస్తున్నావు నువ్వు అక్షరాలు. నాతో కూడానా, నాతో కూడి అనేది నువ్వు బాగా చదవాలా, మైకన్నా పెట్టుకొని చదువు. నాతో కూడి యెహోవాను
ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. చప్పలు కొట్టి దేవుని మధ్య ఇది ఆరాధన. హల్లెలూయా, ఇది ఆరాధన. ఎందుకు మనమంతా ఆదివారం ఇలాగూ సమకూడుతున్నాము? మెయిన్ పార్ట్, ఫస్ట్ పార్ట్. హల్లెలూయా, మెయిన్ పార్ట్, ఫస్ట్ పార్ట్, ప్రధానమైనది మొదటిది ఏంటంటే ఆయనను ఆరాధన చేయడానికే. హల్లెలూయా. తర్వాతనే సందేశం. హల్లెలూయా. మొదట ఆరాధన, తర్వాత వర్తమానం. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఈ ఆరాధన అనేది ఏంటి? ఎందుకు ఇలా సమకూడాము అంటే ఆయన నామాన్ని గొప్ప చేయడానికి. హల్లెలూయా. ఆయన నామాన్ని పైకెత్తడానికే. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. దావీదురాజు అంటున్నాడు, నాతో కూడి యెహోవాను ఘనపరచండి. హల్లెలూయా. మనమందరం ఏకంగా కూడి ఆయన నామమును పైకెత్తుతాం. సిలువ వేయబడిన క్రీస్తుని పైకెత్తాల మన యొక్క జిహ్వా ఫలముతో, మన మాటలతో. హల్లెలూయా. మన పాటలతో, మన కీర్తనలతో. హల్లెలూయా. ఏమన్నా అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తున్నారా? చాలా చాలా ప్రాముఖ్యమైనది ఆరాధనలో. మొదటి చర్చిలో ఆదివారం మనం వచ్చినప్పుడు మొదటి పార్ట్ దేవునికి జిహ్వా ఫలం అర్పించేటటువంటి భాగం, స్తుతియాగము చేసేటటువంటిది. మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసుని స్తుతించేది, కీర్తించేది, ఆరాధించేది, ఆయన మహింపరిచేది, ఆయన గొప్ప చేసేది. అదే అంటున్నాడు, రండి నాతో కూడి యెహోవాను ఘనపరుస్తాం, ఆయన నామాన్ని గొప్ప చేస్తాం. మనలను మనము ప్రత్యక్షపరచుకోవడానికి చర్చికి రాకూడదు. మనల్ని మనం ఘనపరచుకోవడానికి చర్చికి రాకూడదు. ప్రభువుని ఘనపరచడానికి, ప్రభువుని పైకెత్తి చూపడానికే చర్చికి రావాలి. చప్పలు కొట్టేదేను మాట. ఇది ఫస్ట్ పార్ట్, ఇది మొదటి భాగం. తర్వాత మన హృదయాలన్నింటినీ దేవుడు తన అమూల్యమైన రక్తము ద్వారా మనం దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే ఆయన అమూల్యమైన రక్తం లేక ఆయన సన్నిధి, ఆయన ప్రెజెన్స్ మనల్ని శుభ్రపరుస్తుంది. మన హృదయాన్ని దేవుని వర్తమానం కొరకు పరిశుద్ధపరుస్తుంది. అంత గొప్ప కార్యం జరుగుతుంది ఆరాధనలో. నిజముగా నీవు స్వచ్ఛమైన, పరిశుద్ధమైన, అసలైన ఆరాధన, జిహ్వా ఫలం హృదయాంతరంగాలలో నుంచి పొంగే కృతజ్ఞతతో నీవు దేవుని సన్నిధిలో సమర్పిస్తే నీ హృదయం ప్యూరిఫై అయిపోతుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడు. విత్తనాలు చల్లడానికి లేక విత్తనాలు పోయడానికి అనువైనటువంటి పొలము తయారైనట్టుగా నీ హృదయం తయారైపోతుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడు. ఎందుకు అనేక మంది హృదయాల్లో వాక్య విత్తనాలు నాటబడడం లేదు? హృదయాలు శుభ్రపరిచేటటువంటి సమయములో మొదటి పార్ట్లో లేకపోవడమే. ఆదివారపు ఆరాధనలో మొదటి భాగము, రెండవ భాగము, రెండు అతి ప్రాముఖ్యమైన భాగాలే. చప్పలు కొట్టి దేవుని మహిమపడు. ఎప్పుడైనా పునాది వేయకుండా మనము కన్స్ట్రక్షన్ ఇల్లు కడతామండి? పునాది లేకుండా ఇల్లు కట్టాం కదా. కాబట్టి ఆరాధన అనే భాగము ఒక పునాది లాంటిది. చప్పలు కొట్టి దేవుని మహిమపడు. తర్వాత వర్తమానము ఒక కన్స్ట్రక్షన్, బిల్డింగ్ లాంటిది. ఏమైనా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారా? హలో, ఏమైనా ట్రై చేస్తున్నారా? ఈ సీక్వెన్స్, ఈ క్రమం చాలా చాలా అవసరం. అప్పుడే ఒక అందమైన చక్కగా నీవు కట్టబడతావు. హల్లెలూయా. నీవు శిథిలం కావు, నీవు పడిపోవు,
నువ్వు కూలిపోవు. దేవుడు కోరుకున్న సొగసు సౌందర్యవంతమైనటువంటి ఒక చక్కని దేవుని ఆలయంగా నీవు, నేను, మనము కట్టబడతాం. అందుకనే రెండు భాగాల్లో తప్పనిసరిగా మనం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దావీదు రాజు సెలవిచ్చిన మాట మర్చిపోబాకండి. పిలుస్తున్నాడు, నాతో కూడి యెహోవాను ఘనపరుస్తాము రండి. మనమందరము ఏకంగా కూడా ఆయన నామాన్ని గొప్ప చేస్తాము రండి. హల్లెలూయా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆ విధంగా దేవుణ్ణి ఘనపరుస్తారో వాళ్ళని దేవుడు ఘనపరుస్తారు. యేసయ్య నామాన్ని ఆరాధనలో ఎవరైతే ఎలివేట్ చేస్తారో, పైకెత్తి చూపుతారో వారిని దేవుడు పైకెత్తుతాడు. హల్లెలూయా. అన్ని విషయాల్లో పైకెత్తుతాడు. మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఇంకా ఏ ఏ విషయాలతో మనం ముడిపడి ఉన్నామో, విద్యార్థులు వారి చదువులు ముగించిన తర్వాత ఉద్యోగ సమయంలో, వివాహ సమయాల్లో, ఒకవేళ చిన్న చిన్న వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు, పొలాలు, సేద్యాలు, ఏమో అన్ని విషయాల్లో నీవు ఎలివేట్ అయిపోతావు. అంతే. చప్పలు కొట్టి దేవుని అయిపోతావు. నువ్వు అభివృద్ధి చెందుతావు. హల్లెలూయా. ఆరాధనలో ఆయన్ని పైకెత్తి చూపించేది. ఆమేన్. హల్లెలూయా. ఆయన్ని ఘనపరిచేది ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. రెండవది ప్రతి విషయంలో కృతజ్ఞత. మొట్టమొదటిది ప్రభువుని జ్ఞాపకం చేసి. రెండవది ఏంటంటే దావీదురాజు ఏమంటున్నాడంటే, మనం ఎప్పుడు చెప్పుకునే కీర్తన 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. హల్లెలూయా. ఇది నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన చేయడానికి దేవుడు మనకు కృప దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. నీ జీవితంలో ప్రభు ప్రథమంగా ఉన్నాడా? నీ ఆరాధనలో ప్రభు ప్రథమంగా ఉన్నాడా? నువ్వు ఆయన నామాన్ని పైకెత్తుతున్నావా? ఆయన నామాన్ని కనపరుస్తున్నావా? నీ పాటల్లో ఆయన నామం కనపరచబడుతుందా? నీ మాటల్లో నీ జిహ్వా ఫలం దేవుడు స్వీకరించదగే విధంగా ఉందా? నీ హృదయాంతరంగాలలో నుంచి పరిశుద్ధమైనటువంటి మాటలు, అనగా ప్రభువుని ఘనపరిచే మాటలు, ఆయన కొనియాడే మాటలు, ఆయన నామం పైకెత్తే మాటలు, నీకోసం నా కోసం కలువరి సిలువలో బలి అయినటువంటి ప్రభువును గురించినటువంటి మాటలు అవి ఉన్నాయా? లేక ఇంకేమేమి నీ జీవితంలో వస్తున్నాయి? దేవునికి స్తుతియాగము చేసే నీవు, దేవునికి జిహ్వా ఫలం అర్పించే నీ నోట ఏమొస్తున్నాయి? బూతులు ఏమన్నా వస్తున్నాయా? అపిత్రమైన మాటలు ఏమన్నా వస్తున్నాయా? సరసోక్తులు ఏమన్నా వస్తున్నాయా? మనము శుక్రవారం ఉపవాస కూటాల్లో వింటూ ఉన్నాం, చెడ్డదాన్ని గురించి మాట్లాడకూడదని. చెడ్డదాన్ని గురించి అని మాట్లాడుతున్నారా? మాట్లాడకూడని మాటలు ఏమైనా మాట్లాడుతున్నారా? అవన్నీ చేస్తూ నీవు జిహ్వా ఫలాన్ని, స్తుతియాగాన్ని నువ్వు దేవునికి సమర్పించలేవు. అది దేవునికి సువాసన కాదు. నీ జిహ్వా ఫలము, నీ స్తుతియాగము దేవుడు స్వీకరించే విధంగా, పవిత్రంగా, పరిమళ వాసనలు వెదజల్లేటట్టుగా, సువాసనగా, దేవుడు ఆగ్రహించే విధంగా, ఆయన స్వీకరించే విధంగా నీ యొక్క మాటలు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. నిజముగా
ప్రభువుని నువ్వు జ్ఞాపకం చేసుకునేది నిజమైతే మొదట నువ్వు ఆయన్ని ప్రేమిస్తావు, రెండవది నువ్వు ఆయన్ని ఆరాధిస్తావు. హల్లెలూయా. ఆరాధనలో 4 ప్రాముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, రెండవది కృతజ్ఞత అర్పణలు అర్పించడం, మూడవది క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడం, నాలుగవది పశ్చాత్తాపం, విరిగి నలిగిన మనసుతో ఆయనను ఆరాధించడం. ప్రియులరా, ఇవి 4 నీ జీవితంలో గుర్తుపెట్టుకో. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తము అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ ప్రతి విషయాల్లో ప్రథమమైన విషయము యేసుక్రీస్తు శిలువ బలియాగము. నీ కోసం నా కోసం శిలువలో బలి అయినటువంటి ప్రభువుకి నీవు సమర్పించవలసిన జిహ్వాఫలం అనగా స్తుతి యాగము. ఒకసారి ఆలోచించి అందరము ప్రభువా మీకు ఇష్టమైన ఆరాధన మేము చేయగలుగుటకు మీ కృప మాకు దయచేయండి ప్రభువా. హృదయంతరంగాలలో నుండి పరిశుద్ధమైన మీరు జుర్రుకోగలిగిన స్వీకరించగలిగినటువంటి జిహ్వా ఫలం స్తుతియాగం మేము సమర్పించగలిగేటట్టు మీ ఆత్మ ద్వారా మాకు సహాయం చేయండి అని ప్రభుని వేడుకుందామండి. హల్లెలూయా. ఓ రబా బాబా బాబా శక్కర బాబా. నోరు తెరిచి ఒక్కసారి ప్రభుని స్తుతించండి, ఆరాధన చేయండి ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యెహోవా నిన్ను స్తుతించుట నాకు మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. యెహోవా నిన్ను స్తుతించుట నాకు మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. మహోన్నతుడా నీ కృపను వివరించుట మంచిది, మా ఘనుడా వివరించుటే మంచిది, వివరించుటే మంచిది. యెహోవా నిన్ను స్తుతించుట నాకు మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది, కీర్తించుట మంచిది, కీర్తించుట మంచిది. ఆరాధించి ప్రార్థించుకుందాం పిల్లరా. సోదరుడు విక్టర్ ఆరాధన చేసి ప్రార్థిస్తాడు క్లుప్తంగా. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 ప్రభా.
గొప్ప దేవుడా మీకు వందనాలు నాయన. స్తోత్రాలు ప్రభా. స్తోత్రం 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 తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడు అయిన తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 ప్రభా. అవును నాయన దేవా, స్తోత్రం నాయన. మిమ్మల్ని ఆరాధించేటువంటి మేము ప్రభు నాయన దేవా, స్తోత్రం నాయన. అయ్యా, ప్రాముఖ్యంగా 4 విషయాలను తండ్రి నాయన మేము నాయన గుర్తుంచుకోవాలని ప్రభు నాయన, ప్రథముగా ప్రభు నాయన దేవా, స్తోత్రం నాయన. మొదటిగా మిమ్మల్ని మేము జ్ఞాపకము చేసుకుంటూ ప్రభు నాయన, కృతజ్ఞత హృదయముతో ప్రభు నాయన దేవా, స్తోత్రం నాయన, కృతజ్ఞత కలిగి ప్రభు నాయన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు నాయన మేము మీకు ఆరాధన సమర్పించాలని ప్రభు నాయన. అయ్యా, మీ దైవ సేవకుల ద్వారా ఈ సమయంలో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 ప్రభా. మా పట్ల మీరు చూపినటువంటి ప్రేమను ప్రభు నాయన దేవా మేము జ్ఞాపకము చేసుకుంటూ ప్రభు నాయన, మా కోసము మీరు చేసినటువంటి త్యాగాన్ని ప్రభు మేము జ్ఞాపకము చేసుకుంటూ ప్రభు నాయన దేవా, స్తోత్రం నాయన. మా హృదయంలో నుంచి ప్రభు నాయన దేవా, స్తోత్రం నాయన, మీకు ప్రభు నాయన కృతజ్ఞతలు బుక్కేలాగా నాయన. అయ్యా, మా హృదయాలు మేము సిద్ధపరచుకొని ప్రభా నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా నాయన మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా నాయన మాకు కృప చూపించమని, సహాయము చేయమని ప్రభా నాయన మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లించుకుంటూ ప్రభా. అయ్యా, అట్టి కృతజ్ఞత కలిగి జీవిస్తూ ప్రభా నాయన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా నాయన మిమ్మల్ని ఆరాధించడానికి కూడా నాయన మాకు కృప చూపించమని తండ్రి నాయన మిమ్మల్ని వేడుకుంటూ, మీ నమ్మదగిన హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటూ, మీ ప్రికుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకును, మీ బిడ్డలకు, మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ ఒకరొకరు సమాధానం తెలుపుకొని